డిస్కస్ అబౌట్ ది డిస్క్రీట్ సిరీస్లో మీడియాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము మీడియన్ను ఇండివిజువల్ సిరీస్లో అండ్ ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, హార్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఎలా చేయాలో, మీడియన్ యొక్క మెరిట్స్, డిమెరిట్స్, డెఫినేషన్, మీనింగ్ డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ క్లాస్లో. టుడే క్లాస్ మీడియన్ని డిస్క్రీట్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు. మీడియన్ మీన్స్ మీడియన్ డివైడ్స్ ఏ సిరీస్ 2 ఈక్వల్ పార్ట్స్. మనకిచ్చిన డాటాను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది మీడియన్. డిస్క్రీట్ సిరీస్లో మీడియన్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ n+1/2 టు ఐటమ్. సైజ్ ఆఫ్ n+1/2 ఐటమ్. ఇక్కడ n మీన్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇండివిజువల్ అబ్జర్వేషన్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ n ఈజ్ ఈక్వల్. ఇక్కడ డిస్క్రీట్ సిరీస్లో n ఈజ్ ఈక్వల్ టోటల్ ఫ్రీక్వెన్సీ. ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? స్టెప్ 1 మీడియన్ని డిస్క్రీట్ సిరీస్లో క్యాలిక్యులేషన్ చేయడానికి స్టెప్స్. స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాటాను అరేంజ్ ది డాటా ఇన్ ఏ అసెండింగ్ ఆర్డర్. మనకిచ్చిన డాటాను అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? ఫ్రీక్వెన్సీను ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వస్తే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తాయి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఇచ్చిన డాటాను ఆర్డర్లో రాసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అండ్ థర్డ్ స్టెప్లో అప్లై ది ఫార్ములా, మీడియన్ ఫార్ములా. ఫోర్త్ స్టెప్ చేయాలి. మనకు ఫార్ములా అప్లై చేసేటప్పుడు లుక్ ఎట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకు వచ్చిన n+1/2 ఐటమ్ వచ్చిన తర్వాత అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. అది లుక్ ఎట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలమ్ అండ్ ఫైండ్ ది total which is either equal to n+1/2 or next higher than that the determine the value of the variable corresponding to this. The value of the corresponding variable is the value of median. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటాను ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. స్టెప్ 2లో ఏం చేయాలి? ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ స్టెప్లో మనం ఫార్ములా మీడియన్ ఫార్ములా అనేది n+1/2 ఫార్ములా వేయాలి. ఫార్ములా వేసిన తర్వాత n వాల్యూ అన్న సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఐటమ్ వస్తుంది, సమ్ ఐటమ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఐటమ్ లుక్ ఎట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో కాలంలో ఆ వచ్చిన ఐటము చూడాలి. అండ్ ఫైండ్ అవుట్ ది టోటల్ which is either equal to n+1/2 or next higher than that the determine the value of the variable corresponding to this. మనకు వచ్చిన ఐటము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈక్వల్గా అంటే దానికి n+1/2 ఈక్వల్గా ఉండొచ్చు, అమౌంట్కు హయ్యర్ అయినా ఉండొచ్చు. అందులో ఉన్న తర్వాత దానికి కరస్పాండింగ్ వేరియబుల్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ మీడియన్. ఆ మనకు వచ్చిన ఐటము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ అమౌంట్లో ఉందో, ఏ నెంబర్లో ఉందో చూసి దానికి కొంది కరస్పాండింగ్ వాల్యూ మీడియన్ వాల్యూ, మీడియన్ ఐటమ్ ఆర్ వాల్యూ. దిస్ ఈస్ ది డిస్క్రీట్ సిరీస్లో మీడియన్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లొకేట్ మీడియన్ అప్పర్ క్వార్టైల్, లోయర్ క్వార్టైల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. మీడియన్ని అప్పర్ క్వార్టైల్, లోయర్ క్వార్టైల్ని ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా నుండి లొకేట్ చేయమన్నారు. సైజ్ ఆఫ్ షూ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ షూ సైజ్ 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7, 7.5, 8. ఫ్రీక్వెన్సీస్ 10, 18, 22, 25, 40, 15, 10, 8, 7 మనకిచ్చిన డేటా ఇది. మరి ఇప్పుడు మీడియాని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. మనకిచ్చిన డేటాతో పాటు ఇంకొక అడిషనల్ కాలం ఉంటుంది, అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం. సైజ్ ఆఫ్ షూ ఇచ్చాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు x. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షూ, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ షూ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు.
తర్వాత మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. 4, 4.5, 5 సేమ్ సో ఆన్. ఫ్రీక్వెన్సీ ఫస్ట్ 10, 18. ఫస్ట్కి 10 ఉంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా 10. నెక్స్ట్ కాలంలో సెకండ్ సైజ్ ఆఫ్ స్యూకు 4.5కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఫస్ట్ సిఎఫ్కి మనము ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయండి. 10 + 18 దట్ ఈస్ ఈక్వల్ 28. నెక్స్ట్ వచ్చేసి 28 + 22 దట్ ఈస్ ఈక్వల్ 50. నెక్స్ట్ 50 + 25 75. 75 + 40 115. 115 + 15 130. 130 + 10 140. 140 + 8 148. 148 + 7 155. టు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ కాలంకి సేమ్ ఉంటుంది, 10 ఉంటే 10. సెకండ్ కాలంకి ఆ సిఎఫ్ ప్లస్ సింపుల్ ఫ్రీక్వెన్సీ అంటే 10 + 18 దట్ ఈస్ ఈక్వల్ 28. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఫార్ములా చేద్దాం. ఫార్ములా అంటే మీడియానికి సైజ్ ఆఫ్ n+1/2 ఐటమ్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, టోటల్ n ఈజ్ ఈక్వల్ 155. టోటల్ ఫ్రీక్వెన్సీ 155. సైజ్ ఆఫ్ 155 + 1/2 తో ఐటమ్. 155 + 1 156. 156/2. 156/2 ఈజ్ ఈక్వల్ టు 78 ఐటమ్. 78th ఐటమ్. దట్ ఈస్ ఈక్వల్ 78th ఐటమ్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూడండి. ఎందులో ఉంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో? చూడండి 78 115లో ఉంది. దానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూస్తే ఆ నెంబర్ ఎన్లో ఉంది, 78 75లో లేదు, 115లో ఉంది. 115కి కరెస్పాండింగ్ వాల్యూ ఏముంది, 6. కరెస్పాండింగ్ వాల్యూ ఏముంది, 6. దట్ ఈస్ ఈక్వల్ మీడియన్ ఈస్ ఈక్వల్ టు 6. అర్థమైంది? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన డాటాను ఆర్డర్లో ఉంది కాబట్టి మనం అరేంజ్ చేయవలసిన అవసరం లేదు, ఆర్డర్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. ఫ్రీక్వెన్సీ నుండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఫార్ములా అప్లై ది ఫార్ములా. మీడియన్ ఫార్ములా ఏంటి, సైజ్ ఆఫ్ n+1/2 ఐటమ్. సైజ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టోటల్ ఫ్రీక్వెన్సీ 155 + 1/2 ఐటమ్. దట్ ఈస్ ఈక్వల్ 156/2. దట్ ఈస్ ఈక్వల్ సైజ్ ఆఫ్ 78 ఐటమ్. ఈ 78 ఐటమ్ను మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. ఎందులో ఉంది, 115లో ఉంది. ఈక్వల్ ఆర్ హయ్యర్ దాన్ 115లో ఉంది. 115కి కరెస్పాండింగ్ వాల్యూ ఏమున్నది, 6. హెన్స్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 6. ఓకే. నెక్స్ట్ లోయర్ క్వార్టైల్. లోయర్ క్వార్టైల్ Q1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సైజ్ ఆఫ్ n+1/4 ఐటమ్. సైజ్ ఆఫ్ n+4 కదా, క్వార్టైల్ కాబట్టి 4. లోయర్ క్వార్టైల్ కాబట్టి 1/4. సైజ్ ఆఫ్ 155 + 1/4 ఐటమ్. 156/4 మీన్స్ 39th ఐటమ్. మనకు 39th ఐటము మనకి ఇచ్చిన టేబుల్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉంది, 39 50లో ఉంది. దానికి కరెస్పాండింగ్ వాల్యూ ఏముంది, 5 ఉంది. కాబట్టి లోయర్ క్వార్టైల్ 5. హెన్స్ లోయర్ క్వార్టైల్ Q1 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. నెక్స్ట్ అప్పర్ క్వార్టైల్. అప్పర్ క్వార్టైల్ దట్ ఈస్ ఈక్వల్ Q3 ఈజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ 3 × n+1/4 ఐటమ్. సైజ్ ఆఫ్ 3 × 155 + 1/4 ఐటమ్. దట్ ఈస్ ఈక్వల్ 155 చేస్తే 1117th ఐటమ్. 117 ఐటమ్. ఈ ఐటమ్ టేబుల్లో ఎక్కడున్నది చూడండి. 117 ఐటమ్ 130లో ఉంది. 130లో ఉంది కదా. 130కి కరెస్పాండింగ్ వాల్యూ ఎక్కడ, 6.5. కరెస్పాండింగ్ వాల్యూ 6.5. హెన్స్ Q3 ఈజ్ ఈక్వల్ టు అప్పర్ క్వార్టైల్ Q3 ఈజ్ ఈక్వల్ టు 6.5. డిస్క్రియేట్ సిరీస్లో మీడియాన్ని కానీ క్వార్టైల్స్ కానీ పర్సెంటైల్ అయినా ఏదైనా మనం ఈ ఫార్ములా ద్వారా ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చిన ఆర్డర్ను అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్.
థర్డ్ కాలంలో ఏం చేయాలి, అప్లై ది ఫార్ములా n+1/2. మీడియన్ అయితే 2, క్వార్టైల్ అయితే 4, థర్డ్ క్వార్టైల్ అయితే 3/4. n+3 × n+1/4. ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఐటమ్ వస్తుంది. n+1/2 చేసినప్పుడు మీడియానికి ఒక ఐటమ్ వస్తే ఆ ఐటమ్ ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఆ ఐటము ఈక్వల్ ఆర్ ఆ అమౌంట్ ఈక్వల్ ఆర్ హయ్యర్ ఉండొచ్చు. ఆ ఐటమ్కు చూసిన తర్వాత ఐటమ్ ఎందులో చూసి దానికి కరస్పాండింగ్గా వాల్యూ మీడియన్ వాల్యూ, క్వార్టైల్ వాల్యూ అండ్ అప్పర్ అండ్ లోయర్ క్వార్టైల్ వాల్యూస్. ఈ విధంగా మనం మీడియాన్ని డిస్క్రీట్ సిరీస్లో క్వార్టైల్స్ కానీ మీడియన్ కానీ ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో మీడియాని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. కంటిన్యూస్ సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము మనకిచ్చిన డేటాను సేమ్ ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్లో ఎలా చేసామో అలానే తీసుకొని క్యుములేటివ్ ఫస్ట్ ఏం చేయాలి, మనకిచ్చిన ఆర్డర్లో ఉంటాయి. ఇంకా డేటాను ఆర్డర్లో చేయవలసిన క్లాసెస్ కాబట్టి కంటిన్యూస్ సిరీస్ అంటే లిమిట్స్ ఉంటాయి, క్లాస్ లిమిట్స్ అవి ఆర్డర్లోనే ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫస్ట్ టేబుల్లో మనం ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత n/2 మీడియానికి అయితే n/2 ఐటమ్ను ఫైండ్ అవుట్ చేసి ఆ n/2 ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ అమౌంట్లో ఉందో వచ్చేసి దానికి కరస్పాండింగ్ క్లాసే మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత ఫార్ములా L1 మీడియన్ = L1 + n/2 - CF into I/F. L1 + n/2 - CF/I into CF/F into I. ఇక్కడ L1 మీన్స్ ది లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఇంటర్వెల్. n/2 = మిడిల్ నెంబర్, మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, ఆ నెంబర్ ఎంత వస్తే అంత. CF = క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసిడింగ్ ది మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్కి ప్రిసిడింగ్ క్లాస్ ముందున్న క్లాస్ యొక్క CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసిడింగ్ ది మీడియన్ క్లాస్. F means frequency of the median class. I means class interval of the median class. Class interval of the median class. కంటిన్యూస్ సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇచ్చిన డేటాకి క్లాసెస్ ఉంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి మీడియన్ = సైజ్ ఆఫ్ n/2 ఐటమ్ ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఐటమ్ వచ్చిన తర్వాత ఆ n/2 ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూసి దాని కరస్పాండింగ్ క్లాసే మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత ఫార్ములా L1 + n/2 - CF/F into I. ఆ ఫార్ములా వేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీడియన్ వచ్చేస్తుంది. L1 మీన్స్ లిమిట్, లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్, అండ్ n/2 మిడిల్ నెంబర్, అండ్ CF = క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసిడింగ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క CF. F = frequency of the median class. I = class interval of the median class. కంటిన్యూస్ సిరీస్లో ఇలా చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఎక్స్క్లూజివ్ సిరీస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇంక్లూజివ్ సిరీస్ ఉన్నప్పుడు ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఫైండ్ ది మీడియన్ అండ్ ది క్వార్టైల్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. మీడియన్, క్వార్టైల్స్ను ఫైండ్ అవుట్ చేయమన్నారు. మంత్లీ ఇన్కమ్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. మనకు 40 to 50 35 members, 50 to 60 24 members, and 60 to 70 21, 70 to 80 18, 80 to 90 6, 90 to 100 3. టోటల్ ఫ్రీక్వెన్సీ n = 107. ఓకే, ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనము టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. మంత్లీ ఇన్కమ్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సేమ్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఉందిగా, నెంబర్ ఆఫ్ పర్సన్స్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. 35కి ఫస్ట్ క్లాస్ 35,
35 plus 24 59, 59 plus 21 80, 80 plus 18 98, 98 plus 6 104, 104 plus 3 107. Total frequency n is equal to 107. టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీడియన్ సైజ్ ఆఫ్ n/2 టు ఐటమ్, n/2 ఐటమ్. సైజ్ ఆఫ్ n is equal to ఎంత, 107/2 టు ఐటమ్. 107/2 is equal to 53.5 టు ఐటమ్. ఈ 53.5 ఐటమ్ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూడండి ఒకసారి. 53 59లో ఉంది. దానికి కరెస్పాండింగ్ వాల్యూ, కరెస్పాండింగ్ క్లాస్ ఏంటిది, 50 to 60. 53.5 అనే ఐటము ఎందులో ఉంది, సిఎఫ్లో 59లో ఉంది. 59కి కరెస్పాండింగ్ క్లాస్ ఏంటిది, 50 to 60. therefore మీడియన్ క్లాస్, మీడియన్ లైస్ ఇన్ 50 to 60 క్లాస్. మీడియన్ క్లాస్ ఏంటి ఇక్కడ, 50 to 60. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫార్ములా, మీడియన్ ఫార్ములా ఏంటి, L1 plus n/2 minus CF/F into height. L1 is equal to ఎంత ఉంది, మీడియన్ క్లాస్ లోయర్ లిమిట్ 50, n/2 మిడిల్ నెంబర్ ఎంత వచ్చింది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, 53.5. మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ F is equal to 24. CF ఏంటి, మీడియన్ క్లాస్ యొక్క కరెస్పాండ్, అదే ప్రిసీడింగ్ క్లాస్ యొక్క CF ఎంత ఉంది, 35 ఉంది. I is equal to మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ 10. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. L1 is equal to 50 plus n/2 is equal to 53.5 minus CF is equal to 35 into I is equal to 10 by F is equal to 24. 50 plus మనకు అది లెట్ చేసి 53.5 నుండి 35 లెట్ చేస్తే, డిడక్ట్ చేసి 10 చేత మల్టిప్లై చేస్తే 185. 18.5 వస్తే 185/24 డివైడ్ చేస్తే 50 plus 7.7 దట్ ఈస్ ఈక్వల్ 57.7. మీడియన్ ఫస్ట్ మీడియన్ సైజ్ ఆఫ్ n/2 ఐటమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత మీడియానికి ఫార్ములా అది L1 plus n/2 minus CF/F into I. ఆ క్లాస్ వచ్చిన తర్వాతనే మీడియాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఐటమ్ వచ్చిన తర్వాత ఆ ఐటమ్ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూసి దానికి కరెస్పాండింగ్ క్లాసే మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత ఫార్ములా అది. నెక్స్ట్ క్వార్టైల్, లోయర్ క్వార్టైల్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. లోయర్ క్వార్టైల్ Q1 is equal to ఫస్ట్ సైజ్ ఆఫ్ n/4 ఐటమ్. క్వార్టైల్ కదా, n/4 లోయర్ క్వార్టైల్ కాబట్టి Q1 కాబట్టి n/4 ఐటమ్. n is equal to 107/4 ఐటమ్, 26.75 ఐటమ్. ఈ 26.75 ఈ ఐటము కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూడండి ఒకసారి. ఎంత, 26.75 ఎందులో ఉంది, 35లో ఉంది. దాని కరెస్పాండింగ్ క్లాస్ ఏంటిది, 40 to 50. అంటే దట్ మీన్స్ ఫస్ట్ క్లాస్ 40 to 50. మనకు Q1 లోయర్ క్వార్టైల్ Q1 లైస్ ఇన్ ది ఫస్ట్ క్లాస్. లోయర్ క్వార్టైల్ క్లాస్ 40 to 50. దిస్ క్లాస్ ఈస్ టేకెన్ యాజ్ 40 to 50. క్లాస్ వచ్చింది క్వార్టైల్, లోయర్ క్వార్టైల్ క్లాస్ వచ్చిన తర్వాత ఫార్ములా ఏంటి, L1 ప్లస్ మీడియన్ అయితేనే n/2 ఐటమ్ అయింది. ఇక్కడ క్వార్టైల్ కాబట్టి, ఫస్ట్ క్వార్టైల్ కాబట్టి n/4. L1 ప్లస్ n/4 మైనస్ CF/F ఇంటూ I. ఇప్పుడు L1 is equal to క్వార్టైల్, లోయర్ క్వార్టైల్ లిమిట్, లోయర్ లిమిట్ ఎంత ఉంది, 40. n/4 ఐటమ్ ఎంత వచ్చింది, 26.75. F is equal to ఫ్రీక్వెన్సీ 35, ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. అండ్ CF is equal to ప్రిసీడింగ్ క్లాస్ లేదు, ఫస్ట్ క్లాసే కాబట్టి ప్రిసీడింగ్ క్లాస్ లేదు కాబట్టి CF is equal to 0. I is equal క్లాస్ ఇంటర్వెల్ 10. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. L1 is equal to 40 ప్లస్ n/4 is equal to 26.75
minus CF is equal to 0 into I is equal to 10 by F is equal to 35. 40 plus అక్కడ 0 తీసేస్తే ఏముంటుంది 26.75 ఇంటూ 10 అంటే 267.5 బై 35 డివైడ్ చేస్తే 7.64. దట్ ఈస్ ఈక్వల్ Q1 is equal 47.64. hence lower quartile Q1 is equal 47.64. సేమ్ మీడియన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఫార్ములా అదే, కాకపోతే ఇక్కడ ఐటమ్ ఏంటి n/4 ఐటమ్, అక్కడ n/2 ఐటమ్. మనం ఇక్కడ ఫార్ములా కూడా ఏ క్వార్టర్ అయితే మీడియన్ అయితే n/2 తీసుకోవాలి, ఫస్ట్ క్వార్టర్ అయితే n/4, థర్డ్ క్వార్టర్లో ఏందనుకో 3n/4 ఐటమ్ తీసుకోవాలి. దట్ ఈస్ ది Q1 లోయర్ క్వార్టైల్. నెక్స్ట్ అప్పర్ క్వార్టైల్ను ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పర్ క్వార్టైల్ Q3 ఈజ్ ఈక్వల్ టు అప్పర్ కాబట్టి 3/4 ఉండాలి కదా, సైజ్ ఆఫ్ 3n/4 ఐటమ్. ఫస్ట్ క్వార్టైల్ అయితే n/4, థర్డ్ క్వార్టైల్ కాబట్టి 3n/4 ఐటమ్. 3 into n is equal to 107/4 ఐటమ్. దట్ ఈస్ ఈక్వల్ 80.25 ఐటమ్ వచ్చింది. ఈ 80.25 ఐటము మనకు టేబుల్లో సిఎఫ్లో ఎందులో ఉందో చూడండి, 80.25 ఎందులో వచ్చింది, 80.98లో ఉంది. 98కు కరస్పాండింగ్ క్లాస్ ఏంటిది 70 to 80. అప్పర్ క్వార్టైల్ క్లాస్ ఏంటిది 70 to 80. Q3 lies 70 to 80 class. Q3 is equal to ఇప్పుడు ఫార్ములా అప్పర్ క్వార్టైల్ Q3 is equal to L1 plus 3n/4 minus CF by F into I. L1 is equal to లోయర్ లిమిట్ ఎంత ఉంది 70, 3n/4 is equal to ఎంత వచ్చింది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము 80.25. F is equal to upper limit class frequency 18, upper limit class preceding class CF 80 and I is equal to 10. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. L1 is equal to 70 plus 3n/4 is equal to 80.25 minus CF is equal to 80, I is equal to 10 into 10 by F is equal to 18. 70 plus అది ఎంత సింప్లిఫై చేస్తే 0.14. దట్ ఈస్ ఈక్వల్ 70.14. అప్పర్ క్వార్టైల్ Q3 ఎన్స్ అప్పర్ క్వార్టైల్ Q3 ఈజ్ ఈక్వల్ 70.14. సేమ్ మీడియన్ ఒకటి ఫార్ములా చేసామంటే ముందు ఏ ఐటమ్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో దానికి కరస్పాండింగ్ వాల్యూ క్లాసు వచ్చిన తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, మరి ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీడియన్ ఇంక్లూజివ్ క్లాసెస్ ఉన్నప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. కంప్యూట్ మీడియన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. సేల్స్ ఇచ్చాడు రూపీస్లో అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చాడు. సేల్స్ రూపీస్లో 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 6, 10, 20, 25, 16, 12, 5. ఇప్పుడు ఇంక్లూజివ్ క్లాస్లో ఉంది, మనము అలానే తీసుకుంటాము. ఇంక్లూజివ్ క్లాస్ మనకు మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవాలి. సేల్స్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ సిఎఫ్ ఫ్రీక్వెన్సీకి సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. 6కు 6, 6 plus 10 is equal to 16, 16 plus 20 is equal to 36, 36 plus 25 is equal to 61, 61 plus 16 is equal to 77, 77 plus 12 is equal to 89, 89 plus 5 is equal to 94. Total frequency n is equal to 94. టేబుల్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మీడియన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ను మనము n/2 ఐటమ్ను ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్
n/2 item. N is equal to 94/2 item. 94/2 means 47th item. ఈ 47 ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూడండి. 47 ఎందులో ఉంది? 51లో ఉంది. 47 ఎలా ఉంది? 61లో ఉంది. 67కి కరస్పాండింగ్ క్లాస్ ఏంటిది? 30 to 39. మీడియన్ క్లాస్ ఏంటిది? 30 to 39. మరి ఈ క్లాస్ ఇంక్లూజివ్ మెథడ్లో ఉంది కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ 10 లేదు కాబట్టి దీన్ని ఎక్స్క్లూజివ్లోకి చేంజ్ చేసుకోవాలి. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత 30 to 39ని ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు వచ్చిన మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ నుండి 0.5 చేస్తూ డిడక్ట్ చేస్తూ అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయాలి. లోయర్ లిమిట్ ఎంత ఉంది ఇక్కడ? 30 నుంచి 0.5 లెస్ చేయాలి. 30 నుండి 0.5 లెస్ చేస్తే 29.5. మరి అప్పర్ లిమిట్ 39 ఉంది, దానికి 0.5 యాడ్ చేయాలి అంటే 39.5. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఎగ్జాక్ట్లీ 10 ఉంటుంది. మనం చేసేది ఒకటే చేంజ్. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత దాన్ని అంటే ఇది ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ మోడల్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ మోడల్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎక్స్క్లూజివ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఆ మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ నుండి 0.5 డిడక్ట్ చేస్తూ అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది మనకు? 29.5 to 39.5 మీడియన్ క్లాస్ వచ్చేసింది. ఇంకా అన్నీ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా సేమ్ L1 ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ I. L1 లోయర్ లిమిట్ ఎంత ఉంది? L1 ఈజ్ ఈక్వల్ 29.5, n/2 ఈజ్ ఈక్వల్ 47. ఆల్రెడీ పైన మనం ఫైండ్ అవుట్ చేసాము. CF అంటే మీడియన్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ యొక్క CF 36 అండ్ F ఈజ్ ఈక్వల్ 25, I ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ముల్లో. L1 ఈజ్ ఈక్వల్ 29.5 ప్లస్ n/2 47 మైనస్ CF ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ I ఈజ్ ఈక్వల్ 10 బై F ఈజ్ ఈక్వల్ 25. 29.5 ప్లస్ అదెంత సింప్లిఫై చేస్తే 4.4. దట్ ఈస్ ఈక్వల్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 33.9. మీడియన్ ఈజ్ ఈక్వల్ 33. హెన్స్ మీడియన్ 33.9. ఈ విధంగా మనము అంటే ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు అన్ని క్లాసులను మార్చవలసిన అవసరం లేదు. మనకు మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత ఆ మీడియన్ క్లాస్ను ఒక్కదాన్ని మాత్రమే ఎక్స్క్లూజివ్ క్లాస్ నుండి ఇంక్లూజివ్ క్లాస్ నుండి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి కన్వర్ట్ చేసుకొని ఫార్ములా సేమ్ అంటారు. అది ఒక్కటే చేంజ్ చేస్తారు. క్వార్టైర్లు ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా మనం క్వార్టైర్లు ఫస్ట్ లోయర్ క్వార్టైల్ అయితే లోయర్ క్వార్టైల్ క్లాస్ వచ్చిన తర్వాత దాన్ని మాత్రమే మనము ఇంక్లూజివ్ నుంచి ఎక్స్క్లూజివ్ క్లాస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పర్ క్వార్టైల్ కూడా అప్పర్ క్వార్టైల్ క్లాస్ వచ్చిన తర్వాత క్లాస్ వచ్చిన తర్వాత దాన్ని మాత్రమే మనము ఇంక్లూజివ్ క్లాస్లో ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ క్లాసులను మనము కన్వర్ట్ చేయవలసిన అవసరము లేదు. ఈ విధంగా మనము మీడియాన్ని కంటిన్యూస్ సిరీస్లో డిస్క్రియేట్ సిరీస్లో ఎలా చేయాలి, కంటిన్యూస్ సిరీస్లో ఎలా చేయాలో డిస్క్రియేట్ సిరీస్లో ఏం చేస్తామంటే సేమ్ ఇండివిజువల్ సిరీస్లో ఎలా ఉంది ఫార్ములా అలానే ఉంటుంది. అక్కడ n+1/2 ఐటమే, కాకపోతే ఇక్కడ ఇండివిజువల్ సిరీస్లో n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ డిస్క్రియేట్ సిరీస్లో వచ్చేసరికి n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ. అంతే డిఫరెన్స్. మనకు ఇండివిజువల్ సిరీస్లో మనకు ఐటమ్ వచ్చిన తర్వాత ఎన్నో ఐటమ్ వచ్చిందో ఆ ఐటమే మీడియం. మన ఆర్డర్లో రాసుకున్నప్పుడు ఎన్నో ఐటమో ఆ ఐటమే మీడియం. కానీ డిస్క్రీట్ సిరీస్లో అలా కాదు. మనకేం చేయాలి? టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. డిస్క్రీట్ సిరీస్ అంటే వేరియబుల్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనము ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి టేబుల్లో. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫార్ములా ఏంటి? n+1/2 ఐటమ్ను ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఐటము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందులో ఉందో చూడాలి, ఏ ఐటంలో ఉందో చూడాలి.
చూసిన తర్వాత దాని కరస్పాండింగ్ ఉన్న వాల్యూయే, దానికి ఎదురుగా ఉన్న వాల్యూయే మీడియన్. డిస్క్రీట్ సిరీస్లో అలా చేయాలి. మీడియన్ కానీ, క్వార్టైల్స్ కానీ, లోయర్ క్వార్టైల్ కానీ, అప్పర్ కానీ, పర్సంటేజ్ కానీ, డిసైల్స్ కానీ ఏవైనా అలా చేయాలి. అంటే n+1/2 ఐటమ్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. దానికి కరస్పాండింగ్ ఉన్న వాల్యూయే మీడియన్ క్లాస్. ఇది డిస్క్రీట్ సిరీస్లో. మరి కంటిన్యూస్ సిరీస్లో క్లాస్ లిమిట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. మరి కంటిన్యూస్ సిరీస్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్లాసులు ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, క్లాస్ లిమిట్స్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే n/2 ఐటమ్, మీడియన్ అయితే n/2 ఐటమ్ను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. n/2 ఐటమ్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత n/2 ఐటమ్ వస్తే ఆ ఐటమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ ఐటంలో ఉందో చూడాలి. చూసిన తర్వాత దానికి కరస్పాండింగ్ క్లాసే మీడియన్ క్లాస్. దానికి ఎదురుగా ఉన్న క్లాసే మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత మనకు ఫార్ములా ఏంటి? L1 + n/2 - EF/F × I. మీడియన్కి అయితే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏంది ఎక్స్క్లూజివ్ అయితే అలా ఉంది. ఇంక్లూజివ్ మెథడ్లో చేసేటప్పుడు మన క్లాస్ ఇంటర్వెల్ డిఫరెంట్గా ఇన్క్లూజివ్ క్లాసును ఎక్స్క్లూజివ్ క్లాస్లోకి కన్వర్ట్ చేసుకునే చేయాలి. మీడియన్ కానీ, మోడ్ కానీ. అప్పుడు మనకు ఇన్క్లూజివ్ క్లాస్లో మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత ఆ ఇన్క్లూజివ్ క్లాస్ను ఎక్స్క్లూజివ్ క్లాస్లోకి కన్వర్ట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ది మీడియన్ అండ్ క్వార్టైల్స్ అండ్ పర్సెంటైల్స్, డిసైల్స్, ఆక్టైల్స్, క్వింటైల్స్. ఏది క్యాల్కులేషన్ చేయాలన్నా సేమ్ ఫార్ములాస్. ఏం అడిగితే బై అది ఉంటుంది. పర్సెంటైల్ అడిగాడు అనుకోండి బై 100 ఉంటుంది. ఎన్నో పర్సెంటైల్ అడిగితే మల్టిప్లై చేయాలి అన్నో పర్సెంటైల్. డిసైడ్ అనుకోండి బై 10 ఉంటుంది. ఎన్నో డిసైడ్ వెళ్తే ఇంటూలో మల్టిప్లై చేయాలి ఆ డిసైడ్తో. అంతే. అంటే మీడియన్ ఎలా ఉంటుందో అన్నీ కూడా అలానే ఉంటాయి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే పర్సెంటైల్ అడిగినప్పుడు డాటాను 100 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి /100 ఉంటుంది. డిసైల్ అయినప్పుడు డాటాను 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి /10. మీడియన్ అంటే డాటాను 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి /2 అన్నాం. క్వార్టైల్ అయితే డాటాను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి /4. అది ఫస్ట్ క్వార్టైల్ అయితే /4 ఉంటుంది, థర్డ్ క్వార్టైల్ అయితే 3/4 ఉంటుంది. సేమ్ ఉంటుంది మీడియన్లోనే 3/4 ఉంటుంది. ఇలా మనము మీడియన్ అంటే మిడిల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఎలా ఉంటుంది, డిస్క్రీట్ సిరీస్లో ఎలా ఉంటుంది, అండ్ కంటిన్యూస్ సిరీస్లో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్క్లూజివ్లోనికి అన్ని క్లాసులు కాదు, మనకు మీడియన్ కానీ క్వార్టైల్ క్లాస్ వచ్చిన తర్వాత ఎలా కన్వర్ట్ చేసుకొని చేయాలో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీడియన్ క్లాస్లో అంటే 3 సిరీస్లో ఎలా చేయాలి మీడియన్ అని గురించి మనం డిస్కస్ చేయండి. ఇండివిజువల్ అబ్జర్వేషన్లో, డిస్క్రీట్ సిరీస్లో అండ్ కంటిన్యూస్ సిరీస్లో ఎలా చేయాలో మనం డిస్కస్ చేయడము మీడియన్ని. సరే, మీడియన్తో పాటు క్వార్టైల్స్, పర్సంటేజ్లు కూడా చేసుకోవచ్చు. మనకి ఏది అడిగితే క్వశ్చన్లు దాన్ని బట్టి టేబుల్ ప్రిపేర్ చేసుకొని అలా ఇండివిజువల్ సిరీస్ కదా టేబుల్ కూడా అవసరం లేదు. మనకి ఇచ్చిన డేటాను ఏం చేయాలి, ఫస్ట్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇండివిజువల్ సిరీస్లో కానీ డిస్క్రీట్ సిరీస్లో కానీ మనకిచ్చిన డేటాను ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మనం మ్యాక్సిమం అసెండింగ్ ఆర్డర్లోనే రాసుకోవడం జరుగుతుంది. ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఫార్ములా ఏది ఉంటే ఆ ఫార్ములా ప్రకారము చేసి మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ది మీడియన్. డిస్కస్ అబౌట్ ది మీడియన్.